అమ్మవారి పూజ ఈ రోజుతో సమాప్తం అయిపోయింది. ఈరోజు సాయంత్రమే చీరల పాటలు ఉన్నాయన్నమాట. అందుకు అయ్యగారు తొందరగా వచ్చి పూజ చేశారనమాట. మార్నింగ్ తొందరగా అయిపోయింది, సాయంత్రం కూడా తొందరగా అయిపోయింది. ఎందుకంటే చీరల పాటలకి చాలా లేట్ అయింది. అందరూ వచ్చి చేసేసరికి ఎవరి పని వాళ్ళు కంప్లీట్ చేయాలి కదా. ఇళ్ళల్లో పని చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది. అయ్యగారు అప్పటికి తొందరగా వచ్చి పూజ చేశారనమాట. కానీ కొంచెం లేట్ అయింది, ఎవరు రాలేదని లేట్గా పెట్టినాం. చీరల పాట అయిపోయేసరికి నైట్ 12:30 కానీ పూజ మాత్రం బాగా చేశారు. సాయంత్రం పూట ఎవరు రాలేదు, మేము కొంతమంది వెళ్ళాము. ఒక చిన్న పిల్లగారిని కూర్చోబెట్టుకొని పూజ చేశారు. లాస్ట్ రోజు కదా, ఇంకా మంచిది చిన్నపిల్లలతో పూజ చేయించడం. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పూజలు అయిపోయింది. ఇంకా నిమజ్జనం తెల్లారితో బాగున్నారు కదా. చీరల పాట మొదలుపెట్టేసరికి 9 అయిందనమాట. అయ్యగారు 7ంటికే వచ్చి పూజ చేశారు. అయినా కూడా ఎవరు రాలేదు. పూజారి వెళ్ళిపోయిన 1-2 గంటలకు వచ్చారనమాట. అందుకు అంత అర్ధరాత్రి అయింది, 1 గంట అయింది. మేము పండుకోబోయేసరికి ఇంకా అటు ఇటు చేసి 2 అయిందనమాట. చీరలు మాత్రానికి ఈ సంవత్సరం మామూలుగా లేవు. నాకు భలే కనిపించాయి, అన్నీ కనిపించాయి. అందుకు 2 పాడాను పాటలు. 2 చీరలు కట్టుకున్నా, నాకు వచ్చినాయి. ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కదా అమ్మవారి మీద పచ్చ చీర పైన, ఆ చీర 3 రోజుల నుంచి అలాగే ఉంచారు. ఆ చీర నాకే వచ్చింది. ప్లస్ ఇంకొక చీర, ఈ చీర అనమాట నాకు వచ్చింది. ఈ చీరను అమ్మవారి మీద ఒంటి మీద ఉంది పచ్చ చీర. ఈ 2 చీరలు నాకు దక్కాయి. శ్రీమాత్రే నమః. మా మనవరాలు చూడండి ఎట్లా ఎగురుతుందో, చాలా అల్లరి పిల్ల. చీరలు మాత్రం మామూలుగా లేవు. నాకైతే ప్రతి ఒక్క చీర నచ్చింది. పాడాము కొన్నిటికి, ఇంకొన్నిటికి కూడా, కానీ అందరూ తీసుకోవాలి కదా. ఆల్రెడీ 2 తీసుకున్నాం మేము. అలా పాడాము. మంచిది పాటలు కూడా పాడితే. మా మనవరాలను చూసుకుంటూ అలా మురిసిపోకుండా అలాగే ఉండిపోయాను. నడవటం వచ్చేసరికి చూడండి ఎట్లా గెంతులు వేస్తుందో. సరస్వతి దేవి పూజ చీర అన్నమాట ఇది. చాలా బాగుంది. చీరలు అన్నీ బాగున్నాయి. లైటింగ్ లేదు, కానీ లేకపోతే లైటింగ్ అంటే టెంట్ వేశారు. ఆ టెంట్ నీడపడి కనిపించట్లే సరిగ్గా, కానీ చాలా అంటే చాలా బాగుంది. మనవరాలు చూడండి, చీరల కింద నుంచి నిద్ర కూడా పోలేదు. తను మాతో పాటు ఆ నైట్ మొత్తం ఉంది ఆడుకుంటూ. ఫ్రెండ్స్, చీరలు నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి చీరలే ఇందాక రెడ్కి చేయించారు కదా, అవి అలాంటివే 3 ఉన్నాయి అన్నమాట సేమ్. వాటిలలోనూ ఒక చీర నాది రెడ్ కలర్లో. రెడ్ గోల్డ్ వచ్చింది కదా, ఆ చీరలలో ఒక చీర నాది.
ప్లస్ అమ్మవారి మీద ఉన్నారు కదా, ఉంది కదా గ్రీన్ చీర, చాలా బాగుంది. ఇప్పుడు అమ్మవారి మీద ఉన్న చీర, ఆ చీర నాకు వచ్చింది. 2 చీరలు బాగుంటాయి, నాకు చాలా బాగుంటాయి అని మా ఆయన పాడారు. అంటే మా ఆయన చెప్పారట్టుకుంటే మా అబ్బాయి పాడిండు, మా ఆయన ఏమో నిద్రపోతుండు, అందుకు మా అబ్బాయి పాడిండు. చీరలన్నీ సూపర్, నాకు భలే నచ్చినాయి, అన్నీ చాలా బాగున్నాయి. చూడండి, ఒక్కొక్క చీర 5,000 అయితే దాటలేదు, 5,000 లోపే అనమాట. అలా వచ్చినాయి పాటలు. నాకు నచ్చినాయి, చీరలన్నీ బాగున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. సో హ్యాపీ దసరా ఫ్రెండ్స్. ఇంకోసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.